హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనకి డూప్లెక్స్ విల్లా అయితే సేల్కి వచ్చిందండి. దీని డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియో పూర్తిగా చూసేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. దాదాపు 80% పీపుల్ ఫాలో అవ్వకుండానే మన ఛానల్ని చూస్తున్నారు. దయచేసి ఇప్పుడే ఫాలో అయిపోండి. ఇట్లాంటి ఛాన్స్ ప్రాపర్టీస్ అనేవి మిస్ అవుతారు. ఇక డీటెయిల్స్లోకి వచ్చేసినట్లయితే ముందుగా విల్లా లొకేషన్ వచ్చేసి మనకి ఎల్బీ నగర్ దగ్గరలో ఉన్న మీర్పేటలో అయితే ఉంటుందండి. మీర్పేటలోనే ఉన్న కేశవరెడ్డి నగర్ ఫేజ్ 2లో అయితే ఉందండి ఇల్లు వచ్చేసి. ఈ విల్లా మొత్తం 4 BHK అనమాట. మనకి మంచి పార్కింగ్ ప్లేస్ కూడా ఉందండి. మంచి క్వాలిటీ మెటీరియల్ యూస్ చేసి అయితే ఉన్న దగ్గరుండి కట్టించుకోవడం జరిగిందండి. యాజ్ పర్ వాస్తు ప్రకారంగానే కట్టించుకోవడం జరిగింది. 100% క్లియర్ టైటిల్ కూడా అండి. ఇంటి డైమెన్షన్స్ వచ్చేసి మనకి 32.6 x 25 డైమెన్షన్స్లో అయితే ఉంటుందండి. మొత్తం 2000 SFTలో అయితే కట్టడం జరిగిందండి. ఇది మనకి 100 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న డూప్లెక్స్ విల్లా అని చెప్పుకోవచ్చు అండి. ఇంటి ముందు మనకి 30 ఫీట్ల రోడ్ కూడా ఉంటుందండి. అండ్ ఇది మనకి మున్సిపాలిటీ అప్రూవ్డ్ అండి. ఈ ఏదైతే పర్మిషన్ ఉంటుందో మున్సిపాలిటీ అప్రూవ్డ్ అండి. ఇంటి క్వాలిటీ అయితే చాలా బాగుందండి. చాలా అంటే చాలా బాగుంది. మంచి మెటీరియల్ యూస్ చేసి అయితే కట్టుకోవడం జరిగింది. ఇక ఇది మనకి ఇక రెంట్కి ఇచ్చుకున్నా కూడా దాదాపు 45,000 వరకు ఈజీగా రెంటర్ ఇన్కమ్ అయితే వస్తుందండి. ఎందుకంటే ప్రైమ్ లొకేషన్లో ఉంది కాబట్టి. సో రెంట్కి కూడా చాలా ఈజీగా దొరుకుతారండి. మీరు రెంట్కి ఇచ్చుకుందాం అనుకున్నా చాలా ఈజీగా అయితే దొరుకుతారనమాట. అండ్ ఇక ల్యాండ్ కాస్ట్ వచ్చేసి మనకి 70 నుండి 80,000 పర్ స్క్వేర్ యార్డ్ అయితే నడుస్తుందండి. ఇక ఇంటికి వాకబుల్ డిస్టెన్స్లోనే మెయిన్ రోడ్ ఉంటుంది. బస్ స్టాప్ కూడా ఉంటుందండి. బస్ స్టాప్కి అయితే చాలా దగ్గరగా ఉన్న హౌస్ అండి. అంతేకాకుండా పార్క్ కూడా వాకబుల్ డిస్టెన్స్లోనే ఉందండి. అండ్ బ్యాడ్మింటన్ కోర్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అండ్ క్రికెట్ నెట్ కూడా మనకి వాకబుల్ డిస్టెన్స్లోనే అయితే ఉంటుందన్నమాట. సో అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలకి అనుకున్న హౌస్ అండి ఇది. ఇక ఇంటి నుండి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కేవలం 10 మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు అండి. దగ్గరలో మనకి TKR ఇంకా TRR కాలేజ్లు కూడా ఉన్నాయండి. అంతేకాకుండా నారాయణ స్కూల్ ఉంది, బిగ్ బజార్ ఉంది, స్మార్ట్ బజార్ ఉంది, ఇక రిలయన్స్ ట్రెండ్స్, రిలయన్స్ స్మార్ట్, ఇక మనకి బ్యాంక్స్ ఇవన్నీ చాలా దగ్గరగా అయితే ఉంటాయండి. అండ్ మన ఇది మీర్పేట ఎక్స్రోడ్ కూడా చాలా దగ్గరగా అయితే ఉంటుందండి. హౌస్ వచ్చేసి ఇంటి ప్రైస్ వచ్చేసి మనకి 1.3 CR అయితే కోట్ చేయడం జరిగిందండి. 1,30,00,000 అయితే కోట్ చేయడం జరిగింది. నెగోషియేట్ కూడా అవుతుందండి. అన్ని వివరాల కోసం మీరు డైరెక్ట్గా ఓనర్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. ఓనర్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తున్నాను చూడండి. డైరెక్ట్ ఓనర్ అంటే మీ దగ్గర ఎవరు 1 రూపీ కూడా కమిషన్ లాంటిది అయితే ఎవరు తీసుకోరు. నెగోషియేట్ గురించి, లొకేషన్ గురించి అన్నిటి గురించి మీరు ఓనర్తో అయితే డిస్కస్ చేసుకోవచ్చు. ఇంటి క్వాలిటీ అయితే చాలా బాగుందండి. మంచిగా నీట్గా అయితే మెయింటైన్ చేయడం జరిగిందండి. 100 గజాల్లో ఉన్నా కూడా ఇల్లు అయితే చాలా స్పేషియస్గా కట్టడం జరిగిందండి. ఎందుకంటే ఇంటి డైమెన్షన్ అట్లాంటిదండి. 32.6 x 25 డైమెన్షన్స్లో ఉంది కాబట్టి చాలా స్పేషియస్గా వచ్చాయండి. అన్ని మనకి 4 BHK విల్లా అండి ఇది. సో అన్ని వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి. అండ్ మీకు ఇల్లు ఏ ఏరియాలో కావాలో తప్పకుండా కమెంట్ చేయండి. మేము ఆ ఏరియాలో తీసుకోవడానికి ట్రై చేస్తాం. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. ఎవరైతే ప్రాపర్టీస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఈ ఇల్లు వచ్చేసి మనకి మీర్పేట దగ్గరలో ఉంది. ఎవరైతే మీర్పేటలో చూస్తున్నారో తప్పకుండా స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్, బాయ్ బాయ్.